మరో ఉత్తరం చూద్దామండి. అమలాపురం నుంచి నాగమణి రాస్తున్నారు. పుట్టినరోజుని ఎలా జరుపుకోవాలి వివరించండి అంటూ రాస్తున్నారు. పుట్టినరోజును ఎలా జరుపుకోవాలి, ఏ రోజు జరుపుకోవాలి కూడా చెబుతాను. పుట్టినరోజును ఏ రోజు జరుపుకోవాలి మీరు చెప్పడం ఏంటండి, మాకు తెలియదా అంటారు. తెలియదు నిజంగానే. ఈనాటి కాలంలో పుట్టినరోజు అనగానే ఎవరో పిల్లవాడు డిసెంబర్ 6న పుట్టాను అని చెబుతున్నాడు. ఆ తేదీ ఆంగ్ల తేదీ మనకు ప్రామాణికమైనటువంటిది కాదు. సంప్రదాయాన్ని అనుసరించి, భారతీయ ధర్మాన్ని అనుసరించి తిథి ఇది ప్రధానం. తిథే శరీరం దేవస్యాత్. మీరు పుట్టినరోజు నాడు ఏ తిథి ఉన్నదో ఆ మాసం ఆ తిథి అది ప్రధానం మనకు. నక్షత్రం అనేది ద్వితీయం. ఆ రోజు ఉండేటటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి నేను జన్మించినటువంటి రోజు ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు అందరూ కూడా తిథి ప్రధానం. ఈ తేదీ ఇవన్నీ కూడా అప్రధానమైనటువంటివి. 2 ఆ రోజు ఎలా గడపాలి అనేది. విశేషించి ఆ రోజున ఆయుష్ సూక్తం అనే సూక్తాన్ని మనం చెప్పాలి. ఆయుష్యం వర్చస్సుకం సువీర్జకం రాయస్పోషమోద్భిద్యం ఇదగం హిరణ్యం జైత్ర్యాయా విహతాం మహాం ఉచ్చేర్వాది పుతనాది సత్ర. సూత్రాలు వస్తే చెబుతాం. రాని పక్షంలో ఎవరినైనా బ్రాహ్మణోత్తముడిని సంప్రదించి వారి ఆశీర్వచనములు తీసుకోవాలి. ఉదయమే లేచి స్నానపానాదికాదులు నృత్యకాల కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని తల్లి తండ్రికి నమస్కరించి ఆ పిమ్మట దేవతారాధన ఇంట్లో అర్చన పూర్తి చేసుకుని ఆ పిమ్మట సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండే అర్చక స్వామి పెరుమాళ సేవలో నిరంతరము పునీతమైనటువంటి వారు వారితో ఆశీర్వచనం తీసుకోవాలి. ఆయుష్ సూక్తం చెయ్యాలి. ఇంకా మనం విశేషంగా చేయగలుగుతాం అనుకుంటే ఆయుష్య హోమం అనే హోమ ప్రక్రియ కూడా ఉంది. ఆ ఆయుష్య హోమ ప్రక్రియ చేయాలి. ముఖ్యంగా ఈనాటి కాలంలో చిన్నారి బాలబాలికలకు 1వ సంవత్సరం 2వ సంవత్సరం పుట్టినరోజు పండగ ఒక వేడుక చేస్తారు. ఒక ఫ్లెక్సీ తయారు చేయిస్తారు, ఒక కేక్ పెడతారు, దాన్ని కటాకటామని కోస్తారు. ఇలా దీపాలు ఆర్పే పండుగ మన పండగ కాదు. మనం దీపాలు ఆర్పే వాళ్ళం కాదు, మనం చేయిచ్చే వాళ్ళం కాదు. మన సంస్కృతిలో చెయ్యి ఇవ్వడం లేదు, షేకింగ్ హ్యాండ్స్ లేవు. మన సంస్కృతిలో దీపాలు ఆర్పడం లేదు, మహాపాపం. ఎవడన్నా ఏదైనా కొంపలు కూల్చేవాడైతేనే వాడా దీపాలు ఆర్పే రకం అంటారు. ఎవరినైనా తిట్టాలి అంటే వాడు సామాన్యుడికి వాడు దీపాలు ఆర్పే రకం అంటారు. ఎందుకంటారు తెలుసునా నాన్న? ఎవడ ఇంట్లోనైనా దొంగతనం చేయాలి అంటే దొంగతనానికి వచ్చే ఆ వ్యక్తి ఇంటిలోని ప్రవేశించి మృచ్ఛకటికం అనే సంస్కృత నాటకంలో చాలా అద్భుతంగా చెప్తాడు శూద్రకుడు, ఆ రచయిత కవి మహానుభావుడు. ఆ వ్యక్తి లోనికి వచ్చి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపపు కాంతులు అన్నీ చూస్తాడు, అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ పిమ్మట ఆ దీపాన్ని ఉఫ్ అని ఊర్పేస్తాడు. దీపం ఆర్పేశాడు అంతా వాడు గుర్తుంటాయి. అలాంటి వాడిని దీపాలు ఆర్పే రకం అంటారు. వాడు శర్విలకుడు ఆ నాటకంలో. హైందవ ధర్మంలో పుట్టినరోజు నాడు ఆయుష్య హోమం జరిపించుకోవాలి. అలాగే ఆయుష్ సూక్తం పారాయణం చేయాలి. అలాగే పెద్దల ఆశీర్వచనం, దేవాలయ దర్శనం, అలాగే వేద పండితుల ఆశీర్వచనం, దాన ధర్మాలు చేయడం. వస్త్రం దానం చేస్తే విశేషమైనటువంటి వర్చస్సు దేహానికి సంబంధించి లభిస్తుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. వస్త్రదానం చేయడం, ఆహార పదార్థాలు దానం చేయడం గుర్తుపెట్టుకుందాం. ఆయుష్ సూక్త పఠనం, ఆయుష్య హోమం, దీపాలార్పణం, చెయ్యి ఇవ్వడం మన సంస్కృతి కాదు. ఇలా నిర్వహించుకోవాలి.